మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. విశాఖ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కఠిన నిర్ణయం తల్లిదండ్రులకు గుండెపోతును మిగిల్చింది. బెంగళూరులో ఉద్యోగం చేయడానికి నిరాకరించారన్న కోపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పాయకరావుపేటలో నీలాపు సౌజన్యరెడ్డి ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. 21 ఏళ్ల సౌజన్య మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేష్ రెడ్డి కూతురు. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సౌజన్యకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 40 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏదాద్రి భువనగిరి జిల్లా పోజంపల్లికి చెందిన చింతల రాజశేఖర్ లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం కాలేజీ విద్యార్థుల్ని ప్రలోభపెట్టి బైక్ చోరీలు చేయిస్తున్నాడు. పట్టుబడ్డ నిందితుల్లో 4 మైనర్లే. పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాంకుల్లో డబ్బులు జమ చేసేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు దుండగులు. మన ఆచట్లో 49,000 కాజేసిన దొంగలు ఇప్పుడు పెనుగొండలో ఓ వృద్ధురాలి నుంచి 1,10,000 కాజేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. గుప్త నిధుల కోసం వచ్చిన దొంగలు విగ్రహాన్ని చోరీ చేశారని అనుమానిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలిస్తున్న 4 సభ్యుల్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలకు అలవాటు పడ్డారు ఈ దొంగలు. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో 15 బైకులు దొంగిలించారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా దొరికారు. నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు అలీ ఖాన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దొంగని హర్యానాలో పట్టుకున్నారు బోధన్ పోలీసులు. ఈ ముఠా గత ఏడాది 3 ఏటీఎంల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ముఠాకి చెందిన 2 గతంలోనే అరెస్ట్ చేశారు. ఇప్పుడు అలీ ఖాన్ ని కటకటాల్లోకి పంపారు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలు చేస్తున్న దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కాకినాడకి చెందిన కొరణాల పైడ్రాజు కొద్ది కాలంగా ఒంగోలులో దొంగతనాలు చేస్తున్నాడు. రాజమండ్రి జైలు నుంచి బెయిల్పై వచ్చి మరీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చోరీలు చేయడంలో దిట్ట. నిందితుడిపై ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోనే 12 కేసులున్నాయి. నిందితుడి నుంచి 11 లక్షలు విలువ చేసే 56 సవర్ల బంగారం, 300 గ్రాముల నల్లమందు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాయకష్టం చేసి నిర్మించుకున్న ఇంటిని కళ్లెదుటే అధికారులు కూలుస్తూ ఉంటే తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నాందేడు ఆందోళ్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ అసైడ్ భూముల్లో నాగభూషణం 30 ఏళ్లుగా నివసిస్తున్నాడు. తాను నివాసం ఉంటున్న భూమిపై రెవెన్యూ అధికారులు పట్టా కూడా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల విభజన జరగడంతో అల్లాదుర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం పేదల ఇళ్లను కూల్చేయాలనుకున్నారు అధికారులు. దీంతో నాగభూషణం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది ఇవాల్టి బి అలర్ట్. నమస్తే.